Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు let me make some announcement about our courses. The most important, the flagship course of LTEX classes is UPSC Infinity Online. ఇది మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నిటిని కవర్ చేసే కోర్సు, కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇందులో మీకు ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కూడా కాంప్లిమెంటరీగా వస్తుంది. దీంతో పాటు రెస్పెక్టివ్ స్టేట్ గ్రూప్ 1 కూడా మీకు ఫ్రీగా కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఫీజు మీరు చూస్తే 60,000 రూపీస్ ఇస్ ద ఫీ. అయితే దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ పే ఇన్ ఇన్స్టాల్మెంట్స్. 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th నవంబర్. రిమెంబర్ దిస్, ఫీజు ఎప్పటి నుంచో రివైజ్ చేయాలి, పెండింగ్ ఉంది. సో 30th నవంబర్ వరకు వ్యాలిడిటీ ఉంది. తర్వాత 70,000కి అది రివైజ్ అవుతుంది. రైట్, దిస్ ఇస్ ద ఫోన్ నెంబర్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా మన వెబ్సైట్లో యూపీఎస్సి డెమో అని చెప్పి టైప్ చేయండి. చెక్ ద వీడియోస్ ఒకసారి మీరు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, మీరు చూడవచ్చు. అండ్ యూపీఎస్సి జిఎస్ అవ్వగానే ఇమీడియట్గా స్టూడెంట్స్ చూసేది ఆప్షనల్స్. ఏ ఇన్స్టిట్యూట్లో లేని విధంగా మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ మనం ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. 5 ఆప్షనల్స్ యూ కెన్ సీ హియర్. పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను టీచ్ చేస్తాను. ఆంథ్రో సోషియాలజీ సాయిరామ్ సార్, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ టీచ్ చేస్తున్నారు. ఫీజు కూడా కేవలం 20,000తోనే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ గో విత్ రికార్డెడ్ ఆప్షన్. లైవ్ అండ్ రికార్డెడ్లో 25,000, విత్ ఈఎంఐ కావాలంటే ప్లస్ 5,000 అవుతుంది. అండ్ ఈ ఫీ అనేది కూడా మళ్ళీ 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. వీఆర్ రైజింగ్ ద ఫీ బై 5,000 ఫ్రమ్ 1st డిసెంబర్. అప్పుడు రికార్డెడ్ మీకు 25 అవుతుంది, లైవ్ అండ్ రికార్డెడ్ 30K అవుతుంది. ఇన్స్టాల్మెంట్ కావాలంటే ప్లస్ 5,000 అవుతుంది. ఎప్పటి నుంచి? 1st డిసెంబర్ నుంచి. సో ఈ నెంబర్తో మీరు మాట్లాడాలి. అబ్సల్యూట్ బిగినర్స్ కి ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఉంది. పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, పీపుల్ హు ఆర్ స్టార్టింగ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సి, ఎన్సిఆర్టీ ఫౌండేషన్ ఇస్ దేర్. మేము ఇద్దరం టీచ్ చేస్తున్నాం. సాయిరామ్ సార్ మీకు హిస్టరీ టీచ్ చేస్తారు. నా క్లాసెస్ మీకు పాలిటీ ప్లస్ ఎకానమీ ఉంటాయి. ప్రసాద్ సార్ వచ్చి జోగ్రఫీ క్లాసెస్ ఉంటాయి. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సి పర్స్పెక్టివ్లో క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు యూపీఎస్సికి రిలవెంట్గా ఉన్న ఎన్సిఆర్టీస్ అన్ని కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్. Again comes with lifetime validity. And finally, any course at 5,000 కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఎందుకంటే చాలా మంది పేద స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్ 5,000తో స్టార్ట్ చేయొచ్చు. కేవలం 5,000 పే చేసి మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు ఎంచుకోవచ్చు. రికార్డెడ్ మోడ్లో సబ్జెక్ట్ ఉంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంది. యూ కెన్ టేక్ అప్ ఎనీ ఆఫ్ దెమ్. ఇది 22nd నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఇది కూడా రివైజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 2022 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. కేవలం 5,000 రూపీస్ ఫీజుకి మీకు ఏమేమి వస్తాయి? 20 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు వస్తాయి, 10 ఫుల్ లెంత్ టెస్ట్లు వస్తాయి, 10 CSATs వస్తాయి, అండ్ అన్ని మంత్స్కి CA టెస్ట్లు కూడా వస్తాయి. టోటల్గా మీరు కౌంట్ చేసుకుంటే 50+ మంత్లీ CAస్తో కలిపితే 50+ టెస్ట్ వస్తాయి అన్నమాట. అయితే చాలామంది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అంటాం కదా, దేనికి కూడా అప్లై అవుతుందంటే ఎస్, అప్లై అవుతుంది. మీరందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. వర్స్ట్ కేసులో ఎవరైనా క్లియర్ చేయకపోతే 23కి అండ్ ఫ్యూచర్ టెస్ట్ సిరీస్కి కూడా మీకు ఇదే ఫీతో యాక్సెస్ కంటిన్యూ అవుతుంది. వి విల్ నాట్ రిమూవ్ యాక్సెస్. అగైన్ సేమ్ ఫోన్ నెంబర్. ఓకే, సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ట్రాన్స్ఫర్ యాజ్ పనిష్మెంట్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే మన మాట వినట్లేదు అనుకున్నా, మనకు అనుకూలంగా లేకపోయినా సరే వి యూజ్ ట్రాన్స్ఫర్, ఒక పనిష్మెంట్ కింద దాన్ని ఉపయోగించి వాళ్ళు ఎక్కడి నుంచి ఇంకో చోటు, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే జడ్జిలకు కూడా జరుగుతుంది అనేది ఇక్కడ రాస్తున్నారు. ఒక పర్టికులర్ కేసు గురించి మాట్లాడుతూ ఇది రాశారు. ద జ్యుడిషియరీస్ ఫ్లాడ్ కొలీజియం సిస్టమ్ బేర్స్ ఇట్స్ ఇన్హెరెంట్ వీక్నెసెస్ ఎట్ అగైన్. కొలీజియం సిస్టమ్, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ముందు ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ సమ్ కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం చూద్దాం. ఇండియాకి జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీతో పాటు వీ ఆల్సో హ్యావ్ 2 more ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ లెజిస్లేచర్. సో వీ సే దీస్ 3 ఆర్ ది ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. లెజిస్లేచర్ యొక్క పని లా మేకింగ్, ఎగ్జిక్యూటివ్ యొక్క పని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, వేరే జ్యుడిషియరీ యొక్క పని అప్హోల్డింగ్ ద లాస్.
అప్హోల్డింగ్ అంటే వాటిని కాపాడడం, సపోర్ట్ చేయడం. అలాగే డిస్ప్యూట్ రిజల్యూషన్, జ్యుడిషియల్ రివ్యూ, ఇలా రకరకాల రోల్స్ జ్యుడిషియరీ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీ పైన కంట్రోల్ ఉంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంది అనుకోండి, లేదా సుప్రీం కోర్టు జడ్జిని అపాయింట్ చేయాలంటే లా మినిస్టర్ చేతిలో అవకాశం ఉంది అనుకోండి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ప్రైమ్ మినిస్టర్కి, లా మినిస్టర్కి ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ద ప్రైమ్ మినిస్టర్ అండ్ లా మినిస్టర్ విల్ హ్యావ్ కంట్రోల్, విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్. అంతేనా? సుప్రీంకోర్టు జ్యుడిషియరీ పైన, జడ్జిల పైన వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయగలుగుతారా? ఫంక్షన్ చేయలేరు. మరి ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ ఫంక్షన్ చేయలేకపోతే ఎగ్జిక్యూటివ్ చేసే తప్పుని ఎవరెత్తి చూపుతారు? ప్రజలకు జస్టిస్ ఎలా దక్కుతుంది? లెజిస్లేచర్ తప్పుడు చట్టాలు చేసేదాన్ని ఎవరు కొట్టేస్తారు? కొట్టేయలేరు. అందుకనే ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ప్రిజర్వ్ చేయడం కోసం వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, వాళ్ళ రిమూవల్ కానీ డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ నచ్చినట్టు చేసే అవకాశం లేదు. సో మరి అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఎవరు చేస్తారంటే కొలీజియం సిస్టమ్ చేస్తుంది. మరి కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? కొలీజియం సిస్టంలో ఎవరు ఉంటారు? సుప్రీంకోర్టు కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. దీన్నే మనం కొలీజియం సిస్టమ్ అని చెప్పి అంటాం. సో కొలీజియం సిస్టమ్ మేక్స్ అపాయింట్మెంట్స్, కొలీజియం సిస్టమ్ మేక్స్ ట్రాన్స్ఫర్స్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత ఈ నేమ్స్ అనేవి గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్ ప్రమేయం లేకుండా జరగదు అనకూడదు, గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది. నేమ్స్ గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఎంక్వైరీ చేపిస్తుంది, వీళ్ళు మంచి వాళ్ళైనా కాదా ఏంటని ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ చేస్తుంది. అంతేగాని గవర్నమెంట్ కొలీజియం ఇచ్చిన దాన్ని మార్చేసి వేరే పేర్లు పెట్టే అధికారం గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా కొలీజియం మళ్ళీ అవే నేమ్స్ ఫార్వర్డ్ చేసింది అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళని అప్రూవ్ చేయాల్సిందే. రైట్? అంటే జ్యుడిషియరీకి సంబంధించిన అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఎవరు చూసుకుంటున్నారంటే వాళ్ళే చూసుకుంటున్నారు. యూజింగ్ వాట్? కొలీజియం సిస్టమ్. మరి కొలీజియం సిస్టమ్ ఎలా వచ్చింది? పార్లమెంట్లో ఏదైనా చట్టం చేస్తే వచ్చిందా? నో, పార్లమెంట్ చట్టం ద్వారా రాలేదు. ఇట్ ఎవాల్వ్డ్ త్రూ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. సుప్రీం కోర్టు రకరకాల సందర్భాల్లో చేసిన జడ్జిమెంట్స్ ద్వారా కొలీజియం సిస్టమ్ ఎవాల్వ్ అయింది. మీకు ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని చెప్పి మీకు 3 కేసులు ఉంటాయి. ఈ కేసెస్లో కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉండాలి, కొలీజియంలో ఎవరెవరు ఉండాలి, పద్ధతులు ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి అనేవి బిల్డ్ చేశారు. మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ జడ్జెస్ కేసు ఏ సంవత్సరం వచ్చింది, సెకండ్ జడ్జెస్ కేసు ఏ సంవత్సరం వచ్చింది, థర్డ్ జడ్జెస్ కేసు ఏ సంవత్సరం, విచ్ ఇయర్ ఆ జడ్జిమెంట్స్ వచ్చాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ judiciary, as far as judiciary is concerned, in order to protect its independence, they have a separate system with respect to their appointments and transfers. And removal వచ్చేసరికి legislature చేస్తుంది. Parliament has the power to remove judges. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? నో, యూజింగ్ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ కూడా సింపుల్ ప్రొసీజర్ అంటే కాదు, స్పెషల్ మెజారిటీలు అనేవి అవసరం. సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి తీయాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయితే కానీ మనం తీయలేము. విచ్ మీన్స్ జ్యుడిషియరీకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే పదవీ కాలము. ఈ పదవీ కాలానికి భద్రత ఉంది. ఇష్టం వచ్చినట్టు తగ్గించాలన్నా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తీసేయాలన్నా లెజిస్లేచర్ కూడా కుదరదు. చాలా పెద్ద గ్రేవ్ అలిగేషన్స్ వస్తే అప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో అయితే తప్పితే చేయలేరు. ఇట్స్ హ్యూజ్ థింగ్, టఫ్ థింగ్ అనమాట. ఇప్పటి వరకు ఒక్కని కూడా తీయలేదని మీరు అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. పాలిటీలో మీరు ఎన్సీఆర్టీస్ మరియు పాలిటీ చదివేటప్పుడు డీటెయిల్గా నేర్చుకుంటారు. ఇక్కడ ఏం రాశారు? జ్యుడిషియరీ యొక్క కొలీజియం సిస్టమ్ కూడా ఎటువంటిది ఫ్లాడ్, అది కూడా లోపభూయిష్టం అయిపోయిందంట. ఈ ఫ్లాడ్ కొలీజియం సిస్టమ్ తన యొక్క ఇన్హెరెంట్ వీక్నెసెస్, తనలో ఏవైతే వీక్నెస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా బేర్ చేసింది, బయట పెట్టింది. బేర్ అంటే బట్టలెప్పడం, నగ్నంగా ఉండడం, అంటే లోపల వీక్నెస్లు అన్నీ ఒకసారిగా బయటపడ్డాయి. మళ్ళీ
చూడండి ఏ కాంటెక్స్ట్ లో అంటున్నారని ఒకసారి చూడండి. ది మోస్ట్ ఆబ్వియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కొలీజియం సిస్టమ్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఇట్స్ ఒపేక్నెస్. చాలా బ్యూటిఫుల్లీ వర్డెడ్ సెంటెన్స్ ఇది. మీరు ఇక్కడ ఇంగ్లీష్లోకి వద్దాం ఒకసారి. ట్రాన్స్పరెన్సీ అనే పదం విన్నారు. ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏమిటి? ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. మనకి ఫిజిక్స్ పరంగా తీసుకుంటే గ్లాస్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ ఐటమ్. అంటే గ్లాస్లోంచి మనం బయట నుండి చూస్తే లోపల ఏముందో కనిపిస్తుంది. అంటే లోపల ఏముందో క్లియర్గా కనిపిస్తే అది ట్రాన్స్పరెంట్ గ్లాస్. బయట నుండి చూస్తే లోపలిది కనిపించకపోతే అది ఒపేక్ గ్లాస్. ఒపేక్ అంటాం. ఒపేక్ అనేది అడ్జెక్టివ్, ఒపేక్నెస్ అనేది నౌన్ ఫామ్. ట్రాన్స్పరెన్సీకి ఆపోజిట్ ఒపేక్నెస్. అంటే లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియకపోతే ఒపేక్నెస్, తెలుస్తుంటే ట్రాన్స్పరెన్సీ. సో సుప్రీం కోర్టు కొలీజియం సిస్టమ్ యొక్క మోస్ట్ ఆబ్వియస్ ఆస్పెక్ట్. ఆబ్వియస్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ సీన్. అందరికీ క్లియర్గా ఒకటి అనిపిస్తుంది కొలీజియం సిస్టమ్ గురించి అనుకోగానే. ఏంటిదంటే ఒపేక్నెస్. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు డిసైడ్ చేశారు, ఎవరు? సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మరియు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్తో కొన్ని కొలీజియం సిస్టమ్ డిసైడ్ చేసింది. ఎలా చేసింది, ఎందుకు చేసింది, ఏ బేసిస్ మీద చేసింది అనేది క్లారిటీ ఇవ్వరు, బయటకి చెప్పరు. అదే ఒపేక్నెస్. మనకి ట్రాన్స్పరెన్సీ అనేది అక్కడ దొరకట్లేదు. దట్ ఈస్ ది మోస్ట్ ఆబ్వియస్ ఆస్పెక్ట్. డెసిషన్స్ దట్ హ్యావ్ నో ఎక్స్ప్లెనేషన్ ఆర్ కెన్ ఓన్లీ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సెప్షన్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద జడ్జ్ ఎఫెక్టెడ్ బై ఇట్, ఓకే, హ్యావ్ బికమ్ క్వైట్ కామన్. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓకే, మరి ఎలా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సెప్షన్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద జడ్జ్ ఎఫెక్టెడ్ బై ఇట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ ఈజ్ ది కొలీజియం సిస్టమ్. ఇందులో 5 ఉన్నారు. ఒక పర్టికులర్ జడ్జిని ట్రాన్స్ఫర్ చేసింది ఈ కొలీజియం సిస్టమ్. ట్రాన్స్ఫర్ చేసింది ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. కొలీజియం సిస్టమ్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయదు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని, పబ్లిక్ డొమైన్లో పెట్టదు. ఓకే, బాగానే ఉంది. మరి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సొంత పర్సెప్షన్తో, పర్సెప్షన్ అంటే భావన, గ్రహించడం, ఆలోచించడం. ఎందువల్ల అయి ఉంటుంది అంటే మేబీ ఈ పర్టికులర్ పర్సన్ ఏదో తప్పు చేశారేమో, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారేమో, లేకపోతే ఆయన బిహేవియర్ వీళ్ళందరికీ నచ్చట్లేదేమో, ఆయన రీసెంట్గా ఏం జడ్జిమెంట్స్ ఇచ్చారో, ఏం మాట్లాడారో, ఆయన కార్యకలాపాలు ఏంటి అనే వాటిని చూసి అవేమైనా వీళ్ళకి ఇబ్బంది కలిగించాయేమో అని మనం అర్థం చేసుకోవాలి తప్పితే, అర్థమైందా? దీనివల్ల ఎవరైతే సఫర్ అయ్యారో, ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాలి తప్పితే it is not possible to figure out why someone is transferred. అది వాళ్ళు చెప్పరు. ఇన్ ద లేటెస్ట్ ఇన్స్టెంట్, రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్ట్ సందీప్ బెనర్జీ హ్యాస్ బీన్ అబ్రప్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ది మేఘాలయ హైకోర్ట్. మేఘాలయ హైకోర్టుకి హెడ్ చేయమని చెప్పి అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. మద్రాస్ హైకోర్టు నుంచి మేఘాలయ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకసారి అర్థం చేసుకోవాలి, మద్రాస్ హైకోర్టు బిజీగా ఉంటుంది. మేఘాలయ హైకోర్టు ఒక చిన్న రాష్ట్రం కదా మేఘాలయ. సో అంత ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ లోడ్ అంతగా ఎక్కువగా ఉండదు. అంత ఇంపార్టెంట్ కేసెస్ అక్కడ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ద సెకండ్ సచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ హెడ్ ఆఫ్ ఎ కోర్ట్ విత్ ఎ శాంక్షన్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ 75 జడ్జెస్ బీయింగ్ ఆస్క్డ్ టు టేక్ ఓవర్ ఎ కోర్ట్ విత్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ 4. చూడండి, కాంప్లిమెంట్ అంటే టోటల్ స్ట్రెంగ్త్. మద్రాస్ హైకోర్టుకి 75 మంది జడ్జిల టోటల్ స్ట్రెంగ్త్ ఉంది. అలాంటి పెద్ద హైకోర్టు యొక్క హెడ్ గా ఉన్న ఇతన్ని మేఘాలయకి ట్రాన్స్ఫర్ చేశారు. మేఘాలయ యొక్క స్ట్రెంగ్త్ ఏమో కేవలం 4. అయితే ఇన్ సెప్టెంబర్ 2019 జస్టిస్ విజయ కే తహిల్ రమణి రిజైన్డ్ ఆఫ్టర్ బీయింగ్ షిఫ్టెడ్ ఫ్రమ్ మద్రాస్ టు మేఘాలయ హైకోర్ట్ at a time when she was the country's senior most chief justice. 2019లో కూడా ఇలాగే జరిగింది. తహిల్ రమణిని మద్రాస్ హైకోర్టు నుంచి మేఘాలయ హైకోర్టుకి షిఫ్ట్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే తను వెంటనే రిజైన్ చేసేసింది 2019లో. అప్పుడు ఇండియాలో ఆవిడ సీనియర్ మోస్ట్ చీఫ్ జస్టిస్ గా ఉంది. దట్ one high court is as important and prestigious as another is not in dispute. అంటే ఇక్కడ ఈ సెంటెన్సెస్ రాస్తున్న విధానం బట్టి అంటే మద్రాస్ హైకోర్టు గొప్పది, మేఘాలయ హైకోర్టు చిన్నది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. అది డిస్ప్యూట్లో లేదు. అన్ని హైకోర్టులు ఈక్వలే, అన్ని హైకోర్టులు సమానమే, అన్ని హైకోర్టులు హ్యావ్ ఈక్వల్ ప్రెస్టీజ్ ఉంది. అయితే అండ్ ఈక్వల్లీ యాక్సెప్టబుల్ ఈస్ ద ప్రిమైజ్ దట్ the Chief Justice of India is justly empowered to transfer the head of any high court
ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఏ హైకోర్టు జడ్జినైనా సరే, ఏ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా సరే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేసే అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉంది అనే విషయంలో కూడా ఎటువంటి అనుమానాలు లేవు. దాన్ని మేము కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ ప్రిమైస్ ని కూడా మేము అనట్లేదు. ఆయనకి ఆ పవర్ ఉండడం కూడా కరెక్టే, జస్ట్లీ ఫెయిర్లీ అని అర్థం. ఆయనకి అది ఉండడం కూడా తప్పలేదు. హౌఎవర్ అయితే ఇట్ ఈస్ నాట్ క్లియర్, ఒక విషయం క్లియర్ గా లేదు. ఏంటది? వై ఎ సీనియర్ పూయిన్ జడ్జ్, ఈ పర్టికులర్ వర్డ్ మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేయండి. ప్యూనీ అనాలంట దీన్ని. ఇప్పుడు నేను కూడా చెక్ చేశాను కరెక్ట్ గా ఎలా పలకాలని. ప్యూనీ జడ్జ్ అని అనాలి. వై ఎ ప్యూనీ సీనియర్ ప్యూనీ జడ్జ్ ఇన్ అనదర్ హైకోర్ట్ అండ్ డ్యూ ఫర్ ఎలివేషన్ కుడ్ నాట్ బి అకామిడేటెడ్ దేర్. ఓకే, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వై ఎ సీనియర్ జడ్జ్ ఇన్ అనదర్ హైకోర్ట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఉన్నారు, నార్మల్ జడ్జిలు ఉన్నారు. మేఘాలయ హైకోర్టులో ఖాళీ ఉంది, వేకెన్సీ వచ్చింది. దేనికి? చీఫ్ జస్టిస్ పదవికి వేకెన్సీ వచ్చింది. మీరు చీఫ్ జస్టిస్ పదవికి వేకెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు? వై ఎ సీనియర్ ప్యూనీ జడ్జ్. ప్యూనీ జడ్జ్ అంటే హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ తర్వాత ఉన్న వాళ్ళు, లేదా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత ఉన్న వాళ్ళని ప్యూనీ జడ్జ్ అంటారు. సమ్మన్ హూ ఈస్ నాట్ ది యాక్చువల్ హెడ్ కాదు, అంటే చీఫ్ జస్టిస్ కాదు, కానీ వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళని ప్యూనీ జడ్జెస్ అంటారు. మీరు మేఘాలయలో వేకెన్సీ వచ్చినప్పుడు ఎవరైనా సరే ప్యూనీ జడ్జెస్ ఉంటారు కదా, అంటే చీఫ్ జస్టిసెస్ కాకుండా ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఎవరో ఒక జడ్జిని తీసుకొచ్చి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ కింద అపాయింట్ చేయొచ్చు కదా. వై కాంట్ యు డూ దట్? జడ్జిని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయకి అపాయింట్ చేయొచ్చు కదా. అప్పుడు ఎలివేషన్, ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అది ఎందుకు మీరు అలా చేయలేకపోయారు అనేది తెలీదు. ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఎందుకు ఒక ఆయన ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఇంకొకరు ప్రమోట్ చేయొచ్చు కదా అనేది క్వశ్చన్ మార్క్. హైకోర్ట్ చీఫ్ జస్టిసెస్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ జుడిషియల్ టాలెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. హైకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎవరిని మనం అపాయింట్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి వాళ్ళు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఇట్ వుడ్ బి రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ that a serving chief justice is given a tenure long enough in a high court to discharge these functions effectively. ఇప్పుడు ఈ పర్టికులర్ జడ్జిని కేవలం 10 నెలల లోపే ట్రాన్స్ఫర్ చేసేసారు. సో హైకోర్టు జడ్జిలు కూడా ఏంటంటే, ఈ జడ్జి అంటే మనకి రేపు పొద్దున్న ఎవరెవరు పనికొస్తారు, ఎవరెవరు అంటే టాలెంట్ ఐడెంటిఫై చేయడం, అంటే లాయర్స్ లో ఎవరిని మనం జడ్జిలుగా అపాయింట్ చేయొచ్చని, ఎవరిని ప్రమోట్ చేయొచ్చని ఈ ఐడెంటిఫై చేయడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మరి అలాంటి వాళ్ళకి మనం ఎనఫ్ టైం అక్కడ ఇస్తేనే కదా వాళ్ళు చేయగలుగుతారు. తమిళనాడు జుడిషియరీ గురించి మొత్తం కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఎవరెవరు టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయాలనే విషయం పైన నాకు క్లారిటీ వస్తుంది. అదే రాశారు ఇక్కడ. ఈ ఫంక్షన్స్ ని వాళ్ళు ఎఫెక్టివ్ గా డిశ్చార్జ్ చేయాలంటే మనకి రీజనబుల్ టైం వాళ్ళకి ఇవ్వాలి. టెన్యూర్ లాంగ్ ఎనఫ్ టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి. If a chief justice is not in line for an elevation to the Supreme Court, okay, a legitimate question arises whether there was sufficient reason to transfer the incumbent. ఇప్పుడు చూడండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు, ఇది సుప్రీం కోర్టు ఉంది. ఇతన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని సుప్రీం కోర్టు జడ్జి కింద మీరు ఎలివేట్ చేశారు అనుకోండి, దట్ ఈస్ ఓకే, అది రీజన్. ఓకే, అతను సుప్రీంకోర్టు జడ్జికి ఎలివేట్ అయ్యారు కాబట్టి హైకోర్టు చీఫ్ జస్టిస్ కింద తీసేసాము, ట్రాన్స్ఫర్ చేసామని చెప్పొచ్చు. అలా కాకుండా ఊరకే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ఉన్న వ్యక్తిని ఊరకే ఇంకో చోటికి, అది కూడా ఎన్నాళ్ళు కూడా అవ్వలేదు, ట్రాన్స్ఫర్ ఇన్కంబెంట్ అంటే ప్రెజెంట్ అధికారంలో ఉన్న వ్యక్తి, పదవిలో ఉన్న వ్యక్తి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక లెజిటిమేట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అనేది డెఫినెట్ గా వస్తుంది. In Justice Banerjee's case, the transfer has come within 10 months of his assuming office. Assuming ante office taking charge anamata. ఊహించుకోవడం కాదు ఇక్కడ మీనింగ్. If you have assumed office, that means you have taken charge. 10 నెలలు తను ఆఫీస్ చార్జ్ తీసుకున్న 10 నెలల్లోనే ట్రాన్స్ఫర్ వచ్చేసింది. Raising the question whether he was being punished for some obscure reason. Doubts వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. ఏమని? Whether he was being punished for some obscure reason. Obscure అంటే నాట్ క్లియర్, క్లియర్గా లేని రీజన్, అంటే ఏదన్నా మనకి బయటికి తెలియని, ఏదన్నా క్లారిటీ లేని ఏదన్నా కారణం వల్ల అతన్ని పనిష్ చేస్తున్నారా అనే డౌట్స్ మనకు వస్తాయి.
క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ అసైన్డ్ రీజన్, మీరు ఏ రీజన్ ని అసైన్ చేయకపోతే, అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి సరైన కారణం అనేది చెప్పకపోతే ఏమవుతుంది, మనం గెస్ వర్క్ ఆర్ ఈవెన్ ఇన్ నోన్ సర్కమ్స్టెన్స్, మనకి పలానా కారణం వల్ల చేస్తున్నారని మనకు కూడా తెలిసిన సందర్భం కూడా ఏం లేకపోతే దెర్ ఈస్ బౌండ్ టు బి స్పెక్యులేషన్, ఊహాగానాలు మొదలైపోతాయి ఆన్ వెదర్ హిస్ ట్రాన్స్ఫర్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ his stern approach and stinging oral observations while seeking accountability from the government and other institutions. ఆయన తీర్పులు ఇచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్ గా, అలాగే చాలా స్టింగింగ్ అబ్జర్వేషన్, స్టింగింగ్ అంటే హార్ష్ గా, క్రూయల్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ విషయంలో, వైల్ సీకింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్, గవర్నమెంట్ చేసే పనులు, గవర్నమెంట్ నుండి జవాబుదారీతనాన్ని ఎక్స్పెక్ట్ చేసే క్రమంలో ఆయన కొంచెం పరుష పదజాలాన్ని వాడారు. మేబీ దాని కారణం వల్ల ట్రాన్స్ఫర్ చేస్తున్నారేమోనన్న ఊహాగానాలు వచ్చేస్తాయి, అనుమానాలకు అది దారి తీస్తుంది. ఎందుకంటే మీరు క్లియర్ గా చెప్పలేదు, చెప్తేగా తెలుస్తుంది, చెప్పకపోతే ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయి. ద మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ సేస్, ప్రొసీజర్ ఏం చెప్తుంది, ఏ ప్రపోజల్ టు ట్రాన్స్ఫర్ ఏ హైకోర్ట్ జడ్జ్ కెన్ ఓన్లీ బి ఇనిషియేటెడ్ బై ద సిజేఐ. హైకోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేసే ప్రపోజల్ సిజేఐ మాత్రమే ఇనిషియేట్ చేయగలుగుతారు. హూజ్ ఒపీనియన్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ డిటర్మినేటివ్, అదే డిటర్మైన్ చేస్తుంది, ఆయన ఒపీనియన్ ఇంపార్టెంట్. ఇన్ అడిషన్ ద వ్యూస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ నాలెడ్జబుల్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ టేకెన్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు, అవి కూడా రికార్డ్ చేస్తారు. దీస్ వ్యూస్ ఆర్ కన్సిడర్డ్ బై ద 5-member కొలీజియం, వాళ్ళ వ్యూస్ ని కూడా ఈ 5-member కొలీజియం కన్సిడర్ చేస్తుంది. దిస్ సిస్టమ్ ఎందుకు వచ్చి, అసలు కొలీజియం సిస్టమ్ ఎందుకు వచ్చింది, యాజ్ ఎ సేఫ్ గార్డ్ అగెన్స్ట్ ఆర్బిట్రరీ ట్రాన్స్ఫర్స్ ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. మీకు స్టార్టింగ్ లో చెప్పాను, టు ప్రొటెక్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఆర్బిట్రరీనెస్ అంటే నచ్చినట్టుగా, వితౌట్ ఫాలోయింగ్ ఏ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నచ్చినట్టుగా బిహేవ్ చేయడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక స్కూల్లో లేటుగా వచ్చే వాళ్ళకి పనిష్మెంట్ అని చెప్పి అన్నారు అనుకోండి. ఒకరోజు హెచ్ఎం గారు అబ్బాయి లేటుగా వస్తే 5 రూపాయలు ఫైన్ కట్టేసి పంపించారు. ఇంకొకళ్ళు మామూలుగా డైలీ లేబరర్ వాళ్ళ పిల్లడు లేట్గా వచ్చాడు, వాడికేమో 5 రూపాయలు పనిష్మెంట్తో పాటు 5 గుంజీలు తీయించారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్బిటరీనెస్. పనిష్మెంట్ ఏది విధించాలనేది కూడా ఒక పద్ధతికి ఫాలో అవ్వట్లేదు, నచ్చినట్టుగా చేస్తున్నారు. అలా కాకుండా ఎవరు లేటుగా వచ్చినా ఇదే పనిష్మెంట్ 5 రూపాయలు ఫైన్ అని రాశారు అనుకోండి, దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. సో దట్ మీన్స్ ఇట్ ఫాలోస్ ప్రొసీజర్. అర్థమవుతుందా? అలాగే మనకి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జడ్జిలు కానీ వీళ్ళ విషయంలో ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఫింగరింగ్ చేయకుండా, వాళ్ళని ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేసేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేకుండా, నచ్చినట్టుగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేకుండా సేఫ్ గార్డ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి కొలీజియం సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. అయితే హౌఎవర్ రీసెంట్ డెవలప్మెంట్ సజెస్ట్ దట్ ఇట్ మే నాట్ బి ఇనఫ్ to dispel the impression that a transfer is not exactly based on administrative needs or related performance. కానీ రీసెంట్ గా జరుగుతున్న కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే మనకి అనుమానాలు కలిగిస్తాయి, ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఏంటా ఇంప్రెషన్, దట్ ఎ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్. ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫర్లు అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ బేస్ చేసుకొని, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా జరుగుతుంది అనే ఫీలింగ్ మనకి కలగట్లేదు. అలా కలగకుండా ఉండే నోషన్ ని డిస్పెల్ చేయడం అంటే రిమూవ్ చేయడం. డిస్పెల్ అంటే రిమూవింగ్ సస్పిషన్, రిమూవింగ్ ఫియర్. మనలో ఉన్న భయాలు, ఆందోళనలు, అనుమానాలు, వాటిని రిమూవ్ చేయడాన్ని డిస్పెల్ అంటాం. గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ చేస్తున్న పనులు మనలో ఉన్న ఈ అనుమానాలను రిమూవ్ చేసేలాగా లేవు, అనుమానాలను బలపరిచేలాగే ఉన్నాయి తప్పితే రిమూవ్ చేసేలాగా రీసెంట్ డెవలప్మెంట్స్ అనేవి లేవు. వై ఎనీ కన్సర్న్ రిలేటెడ్ టు ఎ చీఫ్ జస్టిస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆర్ కండక్ట్ should not have been quietly resolved by the CJI without resort to a drastic step such as a transfer is not clear. ఒకవేళ నిజంగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క ఫంక్షనింగ్ మీకు నచ్చకపోతే సైలెంట్ గా కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది కదా, దాన్ని ఎందుకు వినియోగించుకోలేదు, ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయం క్లియర్ గా తెలియట్లేదు. యట్ అగైన్ ది ఫ్లాడ్ కొలీజియం సిస్టమ్, ఈ లోపభూయిష్టమైన కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో, అండ్ ఇట్స్ వీక్నెసెస్, దాని వీక్నెస్ అన్ని కూడా ఆర్ అండర్ అడ్వర్స్ స్క్రూటినీ. అడ్వర్స్ అంటే అన్ఫేవరబుల్, ఇంకా అందరూ దాన్ని నెగిటివ్ గా స్క్రూటినైజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అనుమానాస్పదంగా, క్లారిటీ లేకుండా పనులు చేస్తే అందరూ దాన్ని ఇలా నెగిటివ్ గా, అనుమానపు దృష్టితో చూసే అవకాశాన్ని కల్పించినట్టు. దట్స్ వాట్ దిస్ సేస్.
టేక్ కేర్, బాయ్.